హాయ్ అండి. కార్తీక మాసంలో ఒక సోమవారం పొద్దున్నే ఇట్లా బయలుదేరేసి మేము తలకోనకి వెళ్తున్నామనమాట. యాక్చువల్‌గా ఫోర్త్ మండే అనమాట. యాక్చువల్‌గా రావుకాలం వచ్చేసి మనకి 7:30-9 ఉంటుందనేసి మేము మార్నింగ్ 7కే బయలుదేరి స్టార్ట్ అయిపోయినాము. బాగా ముసురేసేసింది. ఫుల్లు చలి, సన్న చినుకులు భలే ఉన్నింది. క్లైమేట్ అయితే అదిరిపోయింది. చల్ల చల్లగా. ఇంకా మనం పోను పోను ఆ డీప్ ఫారెస్ట్‌లోకి పోయేసరికి ఇంకా విపరీతమైన చలేసేసింది. చూడ్డానికి కూడా లొకేషన్ చాలా బాగుండిందనమాట. తలకోనలో తలనీలాలు ఇద్దామనేసి మా ఆడపడుచు మనవడికి వెళ్ళామన్నమాట. సో అదంతా ఇక్కడ మంగాపురం దగ్గర రైల్వే గేట్ పడితే మేము అక్కడ కాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ నుంచి ఇంకా నేరుగా వెళ్ళిపోవడమే. ఇది అక్కడ నుంచి మనకి తలకోన తిరుపతి నుంచి ఆల్మోస్ట్ 57 కిలోమీటర్స్ వస్తుందండి. హార్డ్లీ 1 అవర్ 1 అవర్ 10 మినిట్స్లో వెహికల్లో వెళ్ళిపోవచ్చేమో, అంతే. అంత దగ్గరగానే ఉంటుంది మాకు. నేనైతే 10 ఇయర్స్ క్రితం వెళ్ళాను, మళ్ళీ ఇదే వెళ్ళడం అనమాట. అప్పుడైతే బస్సు వెరీ నియర్గా వెళ్ళేది, గుడి దగ్గర ఆపేవాళ్ళు. ఇప్పుడు కొంచెం గుడి రెనోవేషన్ అంతా జరుగుతోంది కాబట్టి సో అక్కడి దగ్గరికి వెళ్ళలేకపోయినా వెహికల్స్ కొంచెం దూరంగానే పార్క్ చేసి వెళ్ళిపోవచ్చు. వాటర్ ఫాల్స్కి అయితే సపరేట్ రూట్ ఉంటుంది, అటు వెళ్ళొచ్చు అనమాట. ఆ వాటర్ ఫాల్స్ కూడా దగ్గరికి కూడా వెహికల్ ఏం వెళ్ళదండి, మధ్యలోనే ఆగిపోదు. మళ్ళీ అక్కడ నుంచి నడవాల్సి వస్తుందన్నమాట. మేము ఇప్పుడు గుడి వరకే వెళ్తున్నాం, వాటర్ ఫాల్స్ అనుకోలేదు. సో ఇక్కడ గుడి దగ్గరికి బయలుదేరేసాం. డీప్ ఫారెస్ట్, సిగ్నల్ కూడా ఉండదండి, అదొకటి నాకు గుర్తుపెట్టుకుని. నాకు యాక్చువల్గా ఆ రోజు ఎన్ని కాల్స్ వచ్చాయి, అందరూ ఏం ఫోన్ స్విచ్ ఆఫ్, ఏం ఫోన్ స్విచ్ ఆఫ్. నాకు తెలియదు అక్కడికి వెళ్ళే వరకు సిగ్నల్స్ ఉండవు అనేసి. సో ఇట్లా డీప్ ఫారెస్ట్లో చాలా దూరం వెళ్ళాలి లోపలికి. మనం ఎర్రవారిపల్లి మండలం దాటిన తర్వాత లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ స్వామి వచ్చేసి సిద్ధేశ్వర స్వామి, సిద్ధేశ్వరి అమ్మవారు, సిద్ధేశ్వర స్వామి ఉంటారన్నమాట ఇక్కడ తలకోన. ఇక్కడైతే కనుక చాలా ఎత్తైన వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా అంటే చాలా ఎత్తైన జలపాతం. ఇదైతే బాగా పుణ్యక్షేత్రం ప్లస్ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేయడానికి కూడా ఎక్కువగా వస్తూ ఉంటారు జనాలు అయితే మాత్రము. తర్వాత జలపాతం కూడా ఇక్కడ నుంచి 270 అడుగుల పైనుంచి పడుతూ ఉంటుంది, చాలా హైట్ నుంచి వస్తుంది. కానీ వాటర్ కూడా ఎప్పుడూ ఉంటాయి, 365 డేస్ వాటర్ పడుతూనే ఉంటాయి. వర్షాకాలం అయితే ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. మేము ఇట్లా దగ్గరికి వచ్చేసాం, చూడండి దగ్గరికి వచ్చేసాం. కోతులు భయంకరంగా ఉన్నాయండి, నేను అసలు ఎప్పుడు చూడలే అన్ని కోతుల్ని. భయంకరమైన కోతులు. ఏ చిన్న వస్తువు కొన్నా కూడా వెరీ కేరింగ్గా దాచిపెట్టుకోవాల్సి వస్తుంది. అడుగు పెట్టే లోపల లాక్కొని వెళ్ళిపోతున్నాయి. ఇంకంతే భయము, అసలు వదిలేమంటే ఇంక మనుషుల మీద కూడా వచ్చి గీకేసేలాగా తయారైపోయినాయి అనమాట. ఇది అన్నమాట గోపురము ముందరంతా. యాక్చువల్గా అయితే గుడి రెనోవేషన్ స్టార్ట్ అయిపోయింది. సో లోపల ఉన్న స్వయంభూ లింగాన్ని ఎవరికి అలో లేదండి దర్శనానికి. బయట ఒక లింగం పెట్టారు, సిద్ధేశ్వరి అమ్మవారి ఉత్సవమూర్తులను పెట్టారు. అభిషేకమైన అర్చనైన అక్కడే చేస్తున్నారనమాట. మేము అభిషేకానికి అటెండ్ అయ్యే ముందే మళ్ళీ ఇక్కడ అంటే బ్యాచ్ల వైజ్ అభిషేకం జరుగుతుంది. మాది 11:30 బ్యాచ్. సో మేము అక్కడ వెయిట్ చేస్తూ ఈ లోపల నేను దీపం పెడదామనేసి ఇక్కడ గర్భగుడి ముందర క్లోజ్ చేసి నందీశ్వరుడి దగ్గర దీపం పెడుతున్నాను అనమాట. ముందరంతా క్లీన్ చేసేసి నీళ్ళు పోసి కడిగేసి కొంచెం పసుపు రాసి ముగ్గు వేసేసి అక్కడ తమలపాకుల మధ్యలో దీపం పెడుతున్నాను. మట్టి దీపాలు తీసుకెళ్ళలేదు, ఉసిరికాయ దీపం, పిండి దీపం ముందే ప్రీ ప్లాన్డ్గానే వెళ్ళాను. అంటే ఇట్లా స్వయంభూ లింగాలు ప్లస్ పాత శివాలయాలు ఎప్పుడైనా మనం లైఫ్లో దర్శించుకోవాలి, మళ్ళీ వెళ్ళాం కాబట్టి వెళ్ళినప్పుడు నేను ప్రీ ప్లాన్డ్గా ఏ గుడికి వెళ్ళినా గుడికి అంటే మాత్రం ఖచ్చితంగా దీపారాధన చేసే వస్తాను. ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకెళ్తానమాట. ఇట్లా పిండి ప్రమిదలు ఉసిరికాయలు అన్నీ తీసుకెళ్ళి ఇట్లా అరేంజ్ చేసేసి పువ్వొత్తులు వేసి దీపారాధన చేశాను. మనసుకు చాలా హాయిగా అనిపించింది. క్లైమేట్ కూడా భలే ఉండింది, అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ గుడి. నిజంగా రెనోవేషన్ అయితే మాత్రం రెగ్యులర్గా వెళ్ళాలి అన్నట్లు అనిపిస్తుంది. చుట్టూ వాటరు చాలా బాగుండింది అనమాట. చూడండి ఇట్లా దీపారాధన చేశాను. దీపారాధన చేస్తున్నంతసేపు ముందరంతా కూడా కోలాటాలు, భజనలు, అసలు పాటలు విపరీతంగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఎంజాయ్ అంటే ఎంజాయ్ కాదు, దేవుడి మీద ఉన్న భక్తితో అవన్నీ చేస్తున్నారనమాట. అక్కడ చాలామంది దీపాలు కూడా ఇట్లా పెడుతున్నారు, అరిటాకులు తెచ్చుకొని వాళ్ళు ఇక్కడ దీపాలు పెడుతున్నారనమాట. ఇది సిద్ధేశ్వరి తలకోనలో ఉన్న సిద్ధేశ్వరి స్వామి. ఇక్కడ చాలామంది దీపాలు కూడా వదులుతున్నారు. పక్కనే ఎక్కడైతే మనకు వాటర్ ఫాల్స్ ఉందో ఆ వాటర్ ఇక్కడికే వస్తుంది. సో ఆ వాటర్లోనే అందరూ దీపాలు వదులుతున్నారనమాట. ఇది స్వామి యొక్క ఎంట్రన్స్ గోపురము. ఇవంతా కూడా మేము పోయిన రోజే అంతా పడగొట్టేస్తున్నారు. సో అభిషేకానికి ఇక్కడంతా రెడీ అవుతుంది. మేము తీసుకెళ్ళిన ద్రవ్యాలన్నీ కూడా అక్కడ ఇచ్చేసి మళ్ళీ అక్కడ ఆ పక్క నుంచి క్యూలో వచ్చి అక్కడ దర్శనం చేసుకునేసి అర్చన చేయించుకొని మళ్ళీ ఇక్కడ అభిషేకానికి కూర్చున్నాము. సిద్ధేశ్వరి అమ్మవారిని, సిద్ధేశ్వర స్వామిని పెట్టి అన్ని సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తున్నారనమాట. పసుపు, కుంకుమ, విభూది, పంచామృతము, పాలు, పెరుగు, తేనె, నెయ్యి అన్నీ వేసి స్వామికి ఇట్లా అభిషేకం చేస్తున్నారనమాట. అభిషేకం అయిపోయిన తర్వాత ఇట్లా బుట్టలో మనకి ఇవ్వాల్సిన తాంబూలాలు అవన్నీ పెట్టిస్తున్నారు, ప్రసాదాలు అన్నీ ఇట్లా బుట్టలో పెట్టిస్తున్నారు. పెట్టి ఇచ్చేసిన తర్వాత మేము అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ అవ్వాలి. అప్పటికే మాకు సిద్ధేశ్వర స్వామి అభిషేకం అయిపోయిన దానికి అలంకరణకు చాలా టైం పట్టింది. ఎంత టైం అంటే అంత టైం పట్టేసింది. పిచ్చ ఆకలి కూడా అనమాట. యాక్చువల్గా ఆ రోజు నేను ఫాస్టింగ్, మా పాప వాళ్ళు వచ్చారు కదా, చిన్నపిల్ల కదా, అది ఆకలికి తట్టుకోలేకపోయింది అదన్నమాట. అంతా కూర్చున్నాం మేమంతా, చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఆల్మోస్ట్
12-12:40 అభిషేకం అయిపోతే 2 వరకు అలంకరణ చేశారనమాట. చాలా టైమ్ టేకింగ్ జరిగింది. కానీ అందరూ ఓపికగా కూర్చున్నారు. నాకైతే ఆకలేం అనిపియలేదులెండి. ఎందుకంటే నేను ఫాస్టింగ్‌లో ఉన్నాను కాబట్టి. సో, నాకు అలాంటి ఆలోచన గూడా లేదు. దీపారాధన చేసుకొని మా చిన్న బాబుకి గుండు కొట్టేదంతా చేశాము. కానీ వాంటెడ్‌గానే అది వీడియో తీయలేదు. యాక్చువల్‌గా ఫస్ట్ బర్త్‌డే వరకు రివీల్ చేయడం ఇష్టం లేదు. సో, అందుకనేసి నేను అది రివీల్ చేయలేదండి. తర్వాత ఇక్కడ స్వామికి అభిషేకం చేసిన ప్రతిసారి హారతులు ఇస్తున్నారు. చాలా బాగా జరిగింది అభిషేకము. ఎంత మైండు పీస్‌ఫుల్‌గా ఉందంటే అంత బాగుండిందనమాట చూస్తా ఉంటే. అన్ని ద్రవ్యాలతో చేస్తున్నారు మన కళ్ళ ముందే. అది భలే నచ్చింది. అలంకరణకి అంత టైం తీసుకున్నా గానీ బాగా చేశారు. చాలా బాగా అలంకరణ చేశారు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఉన్నది ఒక్కరే స్వామి. అక్కడ జనాల్ని కంట్రోల్ చేసుకోవాలి. ఆ పక్కన ఉన్న లింగం దగ్గర అర్చన అది చేసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇక్కడికొచ్చి అలంకరణ చేయాలి. ఉన్నది ఒక్కరే స్వామి కాబట్టి అయ్యవార్లు. సో, ఆయన ఒక్కరే ఉన్నారు. 2 మేనేజ్ చేయలేకపోయినారు. సో, అలంకరణ అయితే సూపర్‌గా చేశారు. ఓం నమః శివాయ. చాలా 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 బాగా జరిగింది. మా యొక్క ట్రిప్ అనమాట. ట్రిప్ అనొచ్చు, ఆధ్యాత్మికత అనొచ్చు, ఏమన్నా అనొచ్చు. మా పిల్లాడికి ఇట్లా వెంట్రుకలు తీసేసి స్వామిని దర్శనం చేసుకొచ్చేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.